ఈవిడ నీకేమవుతుంది? భార్య సార్. ఓ చూడు, ఈవిడికి క్యాన్సర్. మరే లోపలకు ఆపరేషన్ చేస్తే నయం కావచ్చు. ఆపరేషన్ ఎక్కడ ఎవరు చెప్తారు? మద్రాసులో నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు. ఉత్తరం రాసిస్తాను, ఆపరేషన్ చేస్తారు. ఎంత ఖర్చు బాబు? ఎంత లేదన్నా ఒక 5,000 కావచ్చు. 5,000? లక్ష్మి, లక్ష్మి నీకెందుకు ఈ పని చెప్పు? నేను వచ్చేసేవాడిగా. బాబా ఏమన్నారండి డాక్టర్? బాబు ఆటలాడుతున్నాడా? బాబు చెప్పండి. నీ అమ్మ సభ్యంలో ఉంటుంది నీకోసం. ఏమన్నాడండి డాక్టర్? బాబుకి సాంబార్ అంటే చాలా ఇష్టం. డాక్టర్ ఏమన్నారండి? సాంబార్లో కన్నం కదా. ఏమన్నారండి డాక్టర్? ఏమంటారు లక్ష్మి డాక్టర్? సత్య వరకు బ్రతుకుతా ఉంటారు, బ్రతుకున్నంత వరకు సాగు తింటారు. చిన్న చిన్న డబ్బులు కూడా పెద్ద పెద్ద పేర్లు పెడతారు. ఈ కాస్త డబ్బుకి నిన్ను పట్నం తీసుకెళ్ళాలంటే అక్కడ బాగు చేసుకోవాలంట. పట్నం తీసుకెళ్తాను, అక్కడ బాగు చేసుకుంటాను. డాక్టర్ వారు ఇక్కడే ఉన్నారు, అక్కడికి తీసుకెళ్తాను. వెళ్ళాలంటే వెళ్తాను. అక్కడ వైద్యం చేయాలా? అక్కడే చేయాలంట. అయితే చిన్న దెబ్బ అన్నమాట. చిన్న దెబ్బేనంట. చిన్న దెబ్బే. ఎంత కష్టమైనా సరే నిన్ను పట్టణం తీసుకెళ్ళిపోవాలి. నా మీద నీకు నమ్మకం ఉండండి. కలిసి రాని అదృష్టం మీద, కల్మషం లేని నీ అభిమానం మీద నమ్మకం ఉండండి. ఏమిటో రాజయ్య? తమతో అవసరమైన పని నుండి వచ్చాను బాబు. ఏమిటో అది? వచ్చిన డబ్బులు నిన్నే తీసుకెళ్ళావుగా? అది కాదు బాబు. ఏది కాదు? మా ఆవిడ పెద్ద జబ్బుతో మంచాన పడింది బాబు. జబ్బా? అవును బాబు, క్యాన్సర్ అని డాక్టర్ చెప్పాడు. క్యాన్సరా? రాజయ్య, ఎల్లానికి లాంగన్ జబ్బు వస్తే ఆలోచించవలసింది జబ్బు గురించి కాదయ్యా, మరో పెళ్లి గురించి. బాబు అంత మాట అనకండి బాబు. నన్ను నమ్ముకున్న ప్రాణం నా బిడ్డ తల్లి. అంత మాట అనకండి బాబు. తిండి పెట్టి పోషిస్తే అందరూ నమ్ముకున్న వాళ్ళేనయ్యా. అరిగేదాకా చెప్పు కాళ్ళు అడ్డు పెట్టుకుని ఉండదు, అరిగాక నెత్తిని పెట్టుకుంటావా? అవునా మారేస్తాం. ఇది అంతే బాబు. పెళ్ళాన్ని అరిగించి పులాగా విసిరి పారేసి అదృష్టం నాకొద్దు బాబు. బాబు గారు, ఒక్క 5,000 అప్పిస్తే జీవితాంతం మీ దగ్గరే పనిచేసుకుని మీరు రుణం తీర్చుకుంటారు. 5,000? 5,000 ఒప్పుకోవాలని నీకు అసలు పచ్చనోట ఎలా ఉంటుందో నువ్వు కళ్ళైనా చూసావా అని? ఎల్లం గురించి భగవద్గీత చెప్తున్నాడు, అప్పులు మాత్రం ఊహాగా చేయడానికి వచ్చేశాడు. వెళ్ళా నీ కూలి బతుకి 5,000 అప్పు కావాలా? 5,000? 5,000 అప్పు కావాలా నీకు? అసలు పచ్చనోట ఎలా ఉంటుందో నువ్వు కళ్ళైనా చూసావా అని? ఎల్లం గురించి భగవద్గీత చెప్తున్నాడు, అప్పులు మాత్రం ఊహాగా చేయడానికి వచ్చేశాడు. వెళ్ళా నీ కూలి బతుకి 5,000 అప్పు కావాలా? 5,000? చల్ చల్ గుర్రం, చల్ చల్ కుల్లం, చలాకి గుర్రం, చలాకి గుల్లం, బులాకి గుర్రం, బులాకి గుర్రం, కీలు గుర్రం, కీలు గుర్రం. ఎవరు మీరు? మీ అయ్యగారు ఉన్నారా? ఏంటి పని? మీ అయ్యగారికి మా అయ్యగారి ఉత్తరం ఇమ్మన్నారు. బాబుని నేను చూసుకుంటాను. ఆ లెక్కలను ఆడిట్ చేయించేసానే. ఓహో సరే. ఈ కాగితం ఎవరో మీకు ఇమ్మన్నారా అయ్యగారు? దేశద్రోహుల ప్రాణాలు తీయడం ఒకప్పుడు నా ఉద్యమం.
కానీ నేను నమ్ముకున్న ఒకే ఒక ప్రాణాన్ని రక్షించుకోవడం ఇప్పుడు నా కర్తవ్యం. నాకు 5,000 రూపాయలు కావాలి. సాయంకాలం బోడిగుట్ట మీద ఉన్న శివాలయం దగ్గరికి ఒంటరిగా తీసుకొస్తే మీ బిడ్డని క్షేమంగా అప్పగిస్తాను. అనుకున్నది సాధించడంలో ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనుకాడని గుర్తుంచుకుంటే పోలీసులు పిలవడం, మోసం చేయడం లాంటి పిచ్చి పనులు చేశారా? మీ బిడ్డ మీకోసం, మీ కొడుకు డబ్బు కోసం నేను సాయంకాలం 5 గంటలు ఎక్కడ బాబు ఎక్కడ? బాబు బయట ఆడుకుంటున్నారు బాబు గారు. బాబు నా బిడ్డ ఎక్కడండి? నా బిడ్డ ఎక్కడండి? చెప్పండి. 2 లక్షలైనా సరే నా బిడ్డ నాకు అప్పు చెప్పండి. వెళ్ళండి, వెళ్ళండి. నువ్వేం బాధపడకు. ఎక్కడున్నా సరే బాబు నేను వెతికి తీసుకొస్తాను. భగవంతుడా, నా లక్ష్మిని నేను బ్రతికించుకుంటాను. నా లక్ష్మిని నేను బ్రతికించుకుంటాను. బాబు 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 ఇదిగో నీ తీసుకొచ్చాను. నా బిడ్డకు తల్లిని దక్కించబోయి మరో తల్లికి తన బిడ్డను దూరం చేయించావా? నా చేతుల మీదుగానే ఈ బిడ్డను తన తల్లికి దూరం చేయించావా స్వామి?
బంగారం లాంటి నీ నూరేళ్ల బ్రతుకులో బట్టి కొట్టాను. నన్ను క్షమించు బాబు, క్షమించు. రాజశేఖరం, నా సర్వస్వం తీసుకో రాజశేఖరం, కానీ నా బిడ్డను మాత్రం నాకు ఇచ్చే.